ముళ్ళు చూడు 50 ఇస్తే వాళ్ళు ప్రాసెస్ చేసి ఇస్తారుగా. నేను వాటికి చాలా దూరం. నాన్ వెజ్కా? కాకపోతే మా హస్బెండ్ తీసుకురాలేదు, వేరే అన్నయ్య తీసుకొచ్చారు. ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం వాళ్ళని క్లీన్ చేసి ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు. మనీ ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ లేదంటే ఒకళ్ళు ఇవ్వాలి. బ్లాక్ నరు ఇట్లా కింది సైడ్ ఉంటుంది, పైన హెడ్ తీసేటప్పుడు హెడ్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది. అది కింద సైడు. నువ్వు ఇన్స్టా చూడ మనీ, నువ్వు నాకు కామెడీ చేయకు మనీ. ఒకసారి నువ్వు చూడు, నేను నీకు పెట్టింది కూడా నువ్వు చదివే ఉంటావు. ఏమని పెట్టాను ఒకసారి చెప్పు. మామూలు రొయ్యలు, సముద్రంలో రొయ్యల కొరపాటి ప్రసాద్ గారు. మామూలు ఈ పెంచుకునే రొయ్యలేనంటండి, సముద్రంలో కాదండి. సముద్రంలో అయితే ఇంకా పెద్దగా ఉంటాయి అన్నారు చరణ్ ఇందాక. నాకైతే చేయి లోపలేస్తుంది. ఇదివరకున్న పోస్టింగ్ అక్కడ గుండె అయితే వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇంక ఈ నరం ఉందో లేదో నేను చెక్ చేసుకొని కొన్ని నాటికి ఉండేది ఉంటుంది, నేను క్లీన్ చేసుకున్నాను. ఇక చూడు వేస్ట్. చాకు నువ్వు యూజ్ చేయొద్దని చెప్పా మమ్మీ. 1 లేదు చూడలేదు. ఆఫ్టర్నూన్ రిప్లై ఇచ్చా నేను, మేబీ చూడలేదు. నేను చూస్తాను ఈరోజు. నేను అది నోటిఫికేషన్ వచ్చేలా నేను పెట్టుకోను మనీ. నేను ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ ఉండి ఓపెన్ చేసినప్పుడు. ఓకే, మా అమ్మమ్మ అయితే ఆ పొట్టుని డ్రై చేసి పౌడర్ చేస్తారు. అంటే దేనికక్క, దేనికి యూజ్ చేస్తారు ఈ పొట్టుని? మళ్ళా నన్ను నేనే కావని అనేది. ఎవరన్నా అన్నారండి, ఎవరన్నా అంటే నేను ఊరుకుంటానా? ఇంతకేంది మనీష్ అసలు ఫోన్ చేస్తుంది, కనీసం రిప్లై కూడా లేవంట. జాబ్ కూడా రిజైన్ చేసిందంట అని నిన్న అంటుంది. అంటే నేను అన్న, తను ఎప్పుడో చేస్తా అని చెప్పాడుగా మనీష అంటే, నాకు తప్ప అందరికీ తెలుసు అని ఫీల్ అవుతుంది. ఓకే బాయ్. దాని పేరు కూడా ఎందుకు మని? ఏమైంది మీకేం? జగడా అయిందా మీకేమన్నా? మమ్మీ ప్లేట్ తేపో నాన్న ఒకటి, మా బంగారు తల్లి కదా. లేవా ప్లీజ్? లేనాయన ప్లీజ్ ఒక ప్లేట్ తీసుకురా. మమ్మ కదా ప్లీజ్, పైకి లేదు, అది నాకు చెప్పకుండా జర్నలిస్ట్కి అప్లై చేసింది. వావ్, అంతేనా? హ్యాపీనే కదా. ప్లేటు అదే తీసుకురా. గుడ్ గర్ల్, థ్యాంక్ యూ బంగారం. మంచిదేగా, కాకపోతే అంటే నీకు చెప్పకుండా చేస్తుందని ఫీల్ అయ్యావా? వీలుంటే నువ్వు కూడా చేసేవాడివా? సో నేను దానికి ఏం చెప్పలేదు. ఓకే, ఇంకా ప్లేట్ అవసరంలా, ఇంకా కూర్చోదుగో అందులో గిన్నెలు వేసుకోపో. నువ్వు గిన్నెలో వేపు.